నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిన నా ఎదసడిలా. అంత అయోమయంగా ఉంది మధు గారు. బెడ్ మీద బట్టలు వార్డ్రోబ్ లోకి ఎలా వెళ్తాయి? ఏదో జరుగుతుంది మధు గారు, ఏదో జరుగుతుంది. ఇవిడా నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అసలేమవుతుంది నీకు? అరే నువ్వే బట్టలు లోపల పెట్టి మర్చిపోయి ఉంటావు. అయ్యో మధు గారు, లేదు, నేను పెట్టలేదు. పెట్టుంటే ఆ మాత్రం గుర్తుండదా? మీరు నా మాట వినట్లేదు మధు గారు. ఏదో జరుగుతుంది. అయ్యో ఏం జరగట్లేదు మృదు. అయ్యో మృదులా, అది కూడా ఎవరో కావాలని చేశారని అనుకున్నాం కదా. మరి అయితే అదే లాకెట్ వాటర్ ఫాల్ దగ్గర మీ మెడలోకి ఎలా వచ్చింది? ఎవరో కావాలని నీళ్ళలోకి దిగి మీ మెడలో వేశారంటారా? ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని తేలిగ్గా తీసి పడేయద్దు మధు గారు. ఏదో ఒక్కసారంటే యాదృచ్ఛికం, పదే పదే జరిగితే ఏమనుకోవాలి? ఆ రోజు క్యాంప్ ఫైర్ దగ్గర ఒక్కసారిగా మంటంతా నా మొహం మీదకి వచ్చేసింది. అది గాలొచ్చింది మృదులా. అప్పటి వరకు కనిపించని పాము సడన్ గా వచ్చి నన్ను ఎలా కాటేసింది మధు గారు? మృదులా, అక్కడ చుట్టుపక్కల మొక్కలున్నాయి, ఎట్నుంచైనా వచ్చి ఉంటుంది. అయ్యో మధు గారు, ఎన్ని జరుగుతున్నా ఇంకా మీకెందుకు అర్థం కావట్లేదు? మన ఫస్ట్ నైట్ లో కూడా అంతే కదా. మీరు నా దగ్గరికి రాగానే ఎవరో డోర్ కొట్టడం, చూస్తే ఎవరు లేకపోవడం, మీకు కరెంట్ షాక్ కొట్టడం. మధు, మృదుల ఏమైందిరా నీకు? మృదుల మీద చేయిస్తావేంటి? పిచ్చి పట్టిందా? ఊటీకి అనవసరంగా వెళ్ళామమ్మా. అక్కడి నుంచి మొదలు ఏమీ లేని దానికి ఏదో జరిగిపోతుందని తను టెన్షన్ పడడం, మనల్ని టెన్షన్ పెట్టడం. ఇప్పుడు ఏం జరిగింది బావా? ఏమీ జరగలేదు. జరగంది జరిగినట్టు ఊహించుకుంది అంతే. రూమ్లోకి ఎవరూ రాలేదట, కానీ బాత్రూంలోకి వెళ్ళొచ్చే లోపల బెడ్ మీద ఉన్న బట్టలు వార్డ్రోబ్లోకి వెళ్ళిపోయాట. ఇప్పుడు మనం ఎవరూ లోపలికి వెళ్ళలేదు కదా, తనొక్కతే లోపల ఉంది కదా, మరి తను కాకపోతే ఇంకెవరు పెడతారు? నేనైతే బట్టలు వార్డ్రోబ్లో పెట్టలేదు అత్తయ్య. మీరు కూడా ఎవరు లోపలికి రాలేదు అంటున్నారు.
అయినా బెడ్ మీద బట్టలు వార్డ్రోబ్లో ఉన్నాయంటే భయంగా ఉండదా? ఏదో జరగకపోతే బట్టలు అలా ఎలా లోపలికి వెళ్తాయి? బట్టలకి కాళ్ళు వచ్చి అవే వెళ్ళిపోయి ఉంటాయి. మధు చెప్తోంది కదా, ఎందుకలా తీసి పారేస్తావు? మృదుల చెప్పినట్టు నిజంగా జరిగినట్టు అనిపించినా ఏదైనా సమస్య కదా. ఇప్పుడే గురువుగారిని కలిసొస్తున్నా. దిష్టి బాగా ఉంది, ఇలాంటి అపశకునాలు అయోమయం కలిగించే సంఘటనలు జరుగుతాయి, పూజ జరిపించేంతవరకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అసలు తన బాధేంటో అర్థం చేసుకోకుండా ఊరికే ఎందుకు ఆవేశపడతావు? సారీ చెప్పు. చెప్పనయ్యా, పాపం వదిన చూడు ఎలా ఏడుస్తుందో. సారీ మృదులా. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి మధు గారు? ఎందుకు ఇలా జరుగుతుందో, ఎవరికి ఏమవుతుందో అని భయం వేస్తోంది. మీరందరూ బాగుండాలి మధు గారు, మీకెవరికి ఏం కాకూడదు. అవును బావా, ఏమీ లేకపోతే మృదుల మాత్రం ఎందుకట్లా చెప్తుంది? అసలు మృదుల ఎప్పుడు భయపడిందలే, చిన్నప్పటి నుంచి ఎంతో ధైర్యంగా ఉండేది. నిజమే అన్నయ్య, మనం మాత్రం ఎందుకంత తేలిగ్గా తీసుకోవడం? ఏం జరుగుతుందో తెలుసుకొని అందరూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. గురువుగారు పూజ చేస్తా అన్నారు కదా, తర్వాత అన్ని సమస్యలు తొలగిపోతాయి. అందరూ ధైర్యంగా ఉండండి. మధు, మృదులను తీసుకొని లోపలికి వెళ్ళు. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. మానసి, గౌరవ్, ఏందత్త అంత కంగారుగా ఉన్నావు? ఏమీ అర్థం కావట్లేదు మానసి. ఊటీ వెళ్ళిన దగ్గర నుండి ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావట్లేదు. పెద్దమ్మా, నువ్వు కూడా ఇలా కంగారు పడితే ఎలా చెప్పు? ఏ రోజు ఇంట్లో సంతోషం లేదురా, ఏదో ఒక ప్రాబ్లం. అబ్బా, రేపు పూజ చేయిస్తున్నా కదత్తా. సరే, పనమ్మాయి ఎక్కడా? రంగీ, ఇదిగో పూజ సామాను మొత్తం తెప్పించు, సరేనా? గౌరవ్, మానసి, మీరే పని పెట్టుకోకండి. మధు, మృదులతో పాటు మీరు పూజలో కూర్చోవాలి. సరే పెద్దమ్మా. హలో.
ఏ ఏం చేస్తున్నావు? నిన్ని బే బే బే. గ్యాస్ వాసన వస్తుంది, అది కూడా చూసుకోవా? సర్లే, ఆ పూజ సామాన్ లిస్ట్ ఇవ్వు. బే. మానసి, అన్నీ వచ్చినట్టుగా? అత్త, హోమం సమితలు తేలేదు? స్టోర్ రూమ్ లో ఉంటాయి, పోయి తీసుకురాపో. మధు మృదుల రెడీ అవుతున్నారా? అవుతున్నారత్తా. గౌరవేడి? ఇంకా లేచినట్టు లేడత్తా. అదేంటి, పూజారిని వాడే తీసుకురావాలి కదా. అయ్యో, అవును కదా, మర్చిపోయినా అత్తా. ఇప్పుడు పోయి లేపుతా. నా బిడ్డల్ని కష్టాలు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పూజతోనైనా ఆ కష్టాలన్నీ తొలగించి ఇంటికి వారసుడు వారసురాల్ని ఇవ్వు తల్లి. సరిగ్గా తల తుడుచుకోవడం కూడా చేత కాదు. రోజు రోజుకి చిన్న పిల్లాడైపోతున్నారు. కూర్చోండి. ఇలా ముద్దుగా చూసుకునే భార్య ఉంటే ఏ భర్త అయినా చిన్న పిల్లాడు అయిపోతాడు బంగారం. కబుర్లకేం తక్కువ లేదు. ఇదిగోండి, ఈ బట్టలు వేసుకోండి. అరే, చేతియండి. ఊటీ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేడంని చాలా చాలా హ్యాపీగా చూస్తున్నాను. నువ్వు ఇలా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటే చూస్తూ బతికేయచ్చు. ఏంటి సార్కి ప్రేమ ఎక్కువ అయిపోతుంది? అసలు ఎప్పుడు తక్కువైంది? ప్రేమని గనక కొలవగలిగితే నీ ప్రేమ కన్నా నా ప్రేమే ఓ 10 కిలోలు ఎక్కువ ఉంటుంది. అబ్బా, ఛాన్సే లేదు. నా ప్రేమే మీ ప్రేమ కన్నా మినిమం 10% ఎక్కువ ఉంటుంది. నో వే, నాదే ఎక్కువ ఉంటుంది. లేదు, నా ప్రేమే ఎక్కువ ఉంటుంది.
నా ప్రేమే ఎక్కువ ఉంటుంది, నీకు తెలియదు. లేదు, నా ప్రేమే ఎక్కువ. నా ప్రేమే ఎక్కువ. నా ప్రేమే ఎక్కువ. నా ప్రేమే ఎక్కువ. లేదు, నా ప్రేమే ఎక్కువ. బెటా బెట్. ఎలా ప్రూవ్ చేస్తారో చేసుకోండి. ముందు చేస్తాను. గంగా ఇలారా. తనని ఎందుకు పిలుస్తున్నారు? ప్రూవ్ చేయమన్నావు కదా. మానసిని అడిగితే పక్షపాతం చూపించి నీ ప్రేమే గొప్పదని చెప్తుంది. అమ్మ అయితే నా పేరు చెప్తుంది. ఇక గౌరవ్ అయితే ఇక వాడి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే ఎవరి పక్షం లేని తన్ను అడుగుదాం. గంగా గంగా నేను మీ అమ్మగారిని ఎక్కువ ప్రేమిస్తానా, మీ అమ్మగారు నన్ను ఎక్కువ ప్రేమిస్తారా? చెప్పు. ఎస్. సరే నువ్వు వెళ్ళు. చూసారా మేడం, 4 రోజుల క్రితం వచ్చిన అమ్మాయికి కూడా నా ప్రేమ ఏంటో తెలిసిపోయింది. అంటే నేనే గెలిచినట్టు. కాదు, నేనే గెలిచినట్టు. అదేంటి, గెలిచింది నేను కదా. నాకన్నా ఎక్కువగా ప్రేమించే భర్త నాకు దొరికారు కదా. అప్పుడు మీకన్నా నేనే అదృష్టవంతురాల్ని. అంటే నేనే గెలిచినట్టు. మీ ఆడాళ్ళు ఓడిపోయినా గెలిచినట్టు భలే కంఫర్ట్గా రిజల్ట్ మీ వైపు తిప్పుకుంటారా? సరే కానీ మన సోషల్ డిస్టెన్స్. పూజ ఉంది, పిచ్చి పిచ్చి వేషాలు కుదరవు. మరి పూజ తరువాత ఏమైనా ఇప్పుడు ఏ ఆటంకం లేకుండా పూజ బాగా జరిగితే అప్పుడిస్తా మీకు కావాల్సిన గిఫ్ట్. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్ మృదుల. నేను చెప్తున్నాను కదా, పూజ బాగా జరుగుతుంది, ఎలాంటి ఆటంకం రాదు. వీడింకా పడుకుని ఉన్నాడా? చచ్చాడు. గౌరవ్, గౌరవ్, గౌరవ్ రే. బా ఏంటా కేకలు? అసలే మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేస్తావు.